దేవుని వాక్యం గర్జన చేసినట్లుగా ఉండాలి. ఆమేనని గట్టిగా. సింహము గర్జించుచున్నది, యూదా గోత్రపు సింహం ఆకాశము నుండి గర్జన చేస్తున్నాడు. దేవుని వాక్యము గర్జన వలె ఉండాలి. సర్వోన్నతుడు ఆకాశము నుండి ఏం చేశారు? గర్జన చేశాను. గర్జన చేయగానే ఏం జరిగిందంట? ఉరుము ధ్వని పుట్టింది. దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చారు. ఎందుకు? దేవుని వాక్యమనే ఆజ్ఞలు వారికి ఇచ్చుటకు. ఆ ఆజ్ఞలు వాక్యాన్ని వారికి ఇవ్వటానికి దిగి వచ్చినప్పుడు ఏమండి, ఒక్కసారి ఉరుములు మెరుపులు. ఈ ఉరుము మెరుపు అనేది భయాన్ని పుట్టించడానికి వస్తాయి. సమూయేలు రోజుల్లో కూడా ఇశ్రాయేలు రాజు కావాలని అడిగినప్పుడు ఉరుముతోని పుట్టింది. భయపడిపోయారు. ఎందుకు గర్జన చేస్తాడు వాక్యము ద్వారా తెలుసా? ఎందుకు మీకు మెరుపుల్లాగా ఉరుముల్లాగా అనిపిస్తుంది తెలుసా? మీరు పాపము చేయకుండా ఉండుటకే నా దేవుడు మీకు భయమును పుట్టించటానికి వాక్య గర్జన చేత ఏం చేస్తాడు? భయం పుట్టిస్తాడు. వాక్య భయం మీకు ఉన్నంత కాలం, వాక్య భయం మీకు ఉన్నంత కాలం, వాక్యమై ఉన్నటువంటి దేవుడిలో గర్జించినంత కాలం, పాపము చేసే వారి విషయంలో గర్జించే దేవుడు నా దేవుడు సింహం వలె గర్జిస్తాడు. ఆ సింహ గర్జన మీ జీవితంలో ఇక మీరు పాపము చేయరు. ఆయన భయం మీకు కలుగునుగాక. ఆయన భయం సంఘములో ఉండునుగాక. ఆయన భయం సేవకుల ద్వారా మీకు కలుగునుగాక. సర్వోన్నతుడగు నా దేవుడే ఉరుము ధ్వని మీలో పుట్టించునక. ఆ ఉరుము ధ్వని, ఆ గర్జన, మీరు పాపము చేయకుండా భయపడుదురు.